జిమ్కి అయితే బయలుదేరుతున్నాను ఇప్పుడు మధ్యాహ్నం అయితే ఇంకా 1 ఎంత అయినట్టుంది టైము. సో ఇప్పుడైతే జిమ్కి వెళ్ళి కొద్దిగా ఈరోజు చూద్దాం ఏం వర్కౌట్ చేద్దాం, అక్కడికి వెళ్ళి థింక్ చేద్దాం. ఇది ప్రమోషనల్ వీడియో అయితే కాదండి, ఇది నేను మామూలుగా పర్సనల్గా వాడుతున్నాను. ఇది మసిల్ బ్లేజ్ ప్రీ వర్కౌట్ ఫ్రూటీ పంచ్ ఫ్లేవర్. చూడండి, మార్కెట్లో చాలా రకాలు ఉన్నాయి, నేను ఇదేం ప్రమోషన్ చేయట్లేదు. నేను పర్సనల్గా ఒక్కొక్కసారి నాకు టేస్ట్ నచ్చుతుంది, అందుకే ఇది వాడతాను. ఒక స్కూపే మళ్ళీ మార్నింగ్ వేసుకుంటాను, మళ్ళీ నైట్ వేసుకుంటే మళ్ళీ ఈ నిద్ర రాదు. సో దీనికి కెఫెన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నిద్ర రాదు, మళ్ళీ మార్నింగ్ వేసుకుంటాం. ఇలాంటి వాడితే ఏం హార్మ్ ఉంటుంది బాడీకి. సో ఏదైనా ఎక్స్టెండ్గా తీసుకుంటే హార్మ్ ఆబ్వియస్లీ. సో తక్కువ తీసుకోండి కూడా, ఎందుకంటే ఏదో 2 months వాడంటే ఒక 20-30 days గ్యాప్ అండి, 1 month గ్యాప్ అండి పర్లేదు. ఇది ఒక డబ్బా వాడతాను అంతే మ్యాక్సిమం. డబ్బా వాడిన తర్వాత మనం ఇంకో మంత్ గ్యాప్ ఇచ్చేస్తాం. సో మళ్ళీ దాని తర్వాత మళ్ళీ వాడతాం. సో మీ బాడీకి ఏమవుతుంది, కంటిన్యూస్గా అయితే తీసుకోకండి ఏదైనా హార్మ్ఫుల్. సో సేఫ్ వే అయితే ఇవన్నీ సేఫ్ అండి. ఇప్పుడు వే ప్రోటీన్ కానీ, ఇప్పుడు ఇలాంటి ప్రీ వర్కౌట్లు కానీ, క్రియేటిన్ కానీ, ఇవన్నీ సేఫ్ వే అండి, ప్రాబ్లం లేదు. మనం కాకపోతే దానికి ఒక డోసేజ్ అని ఉంటుంది, దానికి ఒక టేబుల్ ఉంటుంది కదండి, దాని టైం అలా వాడితే మనకి ఏం అవ్వదు. సో అమ్మ ఇది లీక్ అయిపోతుంది. గట్టిగా ఈరోజు చేసి 4-5 వేరియేషన్ చేస్తామండి. బ్యాక్ బైసిప్స్ చేసి ఇంకా ఈరోజు బ్యాక్ బైసిప్స్ చేస్తాం కాబట్టి బ్యాక్ ఇది 4 sets చేసేస్తాం. 4 sets కంపల్సరీగా చేయాలి, ఇంకా డైలీ చేయాలి. బ్యాక్ ఫెయిల్యూర్ కనుక చేద్దాం. సేమ్ 4 sets 15, 12, 10, 8 మ్యాక్సిమం ఏమన్నా. తంబు ఎప్పుడైతే ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి తంబు. చాలా మంది ఇలా పెట్టుకుంటారు, ఇలా పెట్టుకోండి తంబు. బ్యాక్ ఎంటర్ మీన్స్ ఓపెన్ చేయండి. ఇలాగా ఓపెన్ చేస్తే మీకు ఎఫెక్ట్ పడుతుంది, మీరు ఓపెన్ అవుతుంది. మీరు ఓపెన్ చేయకుండా నూరు మీద కొట్టేసుకుంటే షోల్డర్ పైన పడుతుంది. అవును, ఓపెన్ చేయండి. చూడండి కదా, బ్యాక్లో కూడా క్లోజ్ గ్రిప్లో ఎఫెక్ట్ సూపర్గా ఉంటుంది. క్లోజ్ ఫోకస్ కరెక్ట్గా పడుతుంది. ఇది మీ బ్యాక్ పెయిన్ సూపర్గా పడుతుందండి. బాడీ స్ట్రైట్గా ఉండదు, ఫుల్ స్ట్రెచ్ చేసి వచ్చేటప్పుడు ఇలా ఇలా ట్విస్ట్ చేయండి. హ్యాండ్ ట్విస్ట్ చేసిన తర్వాత రిటర్న్ బ్యాక్ వచ్చేటప్పుడు ఫుల్ స్క్వీజ్ చేసి బాడీ చాలా దగ్గరగా ఉన్నట్టు చూసుకోండి. హ్యాండ్ బాడీ చాలా దగ్గరగా స్క్వీజ్ చేయండి. ఓకే, 1 second హోల్డ్ చేసి రిలీజ్ చేయండి. 1-2 seconds మ్యాక్సిమం అంతే. ఫీల్ అవ్వండి. వెయిట్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, మసిల్ పైన ఫోకస్ చేయండి. అలాగే 4 sets చేయండి. వెయిట్ ఎక్కువ వేసినా కాదు, తక్కువ వెయిట్ అయినా పర్లేదు. స్క్వీజ్ చేస్తూ రిలీజ్ చేయండి. రిలీజ్ చేసినా కూడా చాలా స్క్వీజ్లో రిలీజ్ చేస్తే సూపర్ స్ట్రెచ్ అవుతుంది బ్యాక్. బిలీవ్ని వర్కౌట్ మీ రొటీన్ యాడ్ చేసుకొని భలే పడుతుంది. ఇది బ్యాక్లో అయితే లాస్ట్ వేరియేషన్. ఇద్దరితో బైసిప్స్కి అయిపోదాం. పంప్ అయితే సూపర్గా అయిందండి. ఇప్పుడే బ్యాక్ వర్కౌట్ అయింది. నెక్స్ట్ బైసిప్స్కి వెళ్దాం. సో బైసిప్స్ చేసినప్పుడు చిన్నప్స్ అయితే మళ్ళీ చేద్దాం క్లోజ్ గ్రిప్ లాగా. సో బైసిప్స్ చేస్తున్నాం కాబట్టి ఇది నేను బ్యాక్ చేసినప్పుడు ఇలాగే ఇప్పుడు వైట్ చేసాం, క్లోజ్ గ్రిప్ చేద్దాం ఇప్పుడు. సో ఇది ఎందుకంటే బైసిప్స్ యాక్టివేట్ అవుతాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు యాక్టివేట్ అయ్యింది. బ్యాక్ చేస్తున్నాం కాబట్టి బైసిప్స్ ఫోరమ్స్ కొద్దిగా యాక్టివేట్ అయింది. సో అయినా చేద్దాం, ఇంకొక % ఎక్కువ యాక్టివేట్ అవుతుంది. సో మనకి బైసిప్ వర్కౌట్ గట్టిగా పడుతుంది. బైసిప్ ఫస్ట్ సెట్ బార్బెల్ స్టార్ట్ చేద్దాము. బ్యాక్ స్ట్రైట్ మనం చేస్తామంటే బార్బెల్ రిస్ట్ ఉంది కదా, కొద్దిగా ఇలా ఫోల్డ్ చేయండి. స్క్వీజ్ చేస్తాం, ఇలా ఫోల్డ్ చేయండి, ఎఫెక్ట్ ఇంకా బాగా పడుతుంది. బ్యాక్ స్ట్రైట్ 2 3
బైసిప్స్కి అయితే 2.5 యాడ్ చేసి వెళ్తానండి. మరీ ఎక్కువ వెయిట్ వేయను, ఎందుకంటే నాకు ఇదే లోడ్ కరెక్ట్ ఉంటుంది. ఎక్కువ వెయిట్ వేసుకొని 20-25 kgs చేసుకుంటున్నాను, మూమెంట్ అయిపోతుంది. సో నాకు ఈ వెయిట్ అయితే నాకు కరెక్ట్గా ఉంటుంది, నాకు కరెక్ట్గా ఎఫెక్ట్ పడుతుంది. సో నేను ఎక్కువ హెవీ వెయిట్కి వెళ్ళిపోను బైసిప్స్కి. సో ఇదైతే నా కంట్రోల్, వెయిట్ నా కంట్రోల్ ఉంటుంది. మెయిన్లీ హెవీ వెయిట్ వేస్తే వెయిట్ నా కంట్రోల్ ఉంటుందండి, ఎందుకంటే కొద్దిగా బ్యాక్ ఇంజరీస్ కూడా ఉంది కదా. సో ఇది బెస్ట్. కరెక్ట్గా పడుతుంది వెయిట్. సో నెక్స్ట్ కూడా 2.5 యాడ్ చేసి వెళ్తాను, ఎక్కువ వెయిట్కి వెళ్ళిపోను. ఇదైతే నేను బెస్ట్ వెయిట్, నాకైతే బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఎక్కువ వెయిట్ వేసుకొని చేయొచ్చు, నాకైతే ఇది చాలా 2.5 యాడ్ చేసి వెళ్తాను 4 sets. ఇంకో 2.5 యాడ్ చేస్తాను. సో థర్డ్ సెట్ అవుతుంది ఇది. లాక్ మసిల్ పెట్టి సూపర్గా పడుతుందండి. ఇది తక్కువ వెయిటే, ఎక్కువ వెయిటే కాదు. సో తక్కువ వెయిటే మనం మసిల్ పెట్టి పడేలా చేద్దాం. పోస్టర్ కొద్దిగా అడ్డిట్ అవుతుందండి కొద్దిగా, నాకు కొద్దిగా ఇది ఎక్కువ వెయిట్ అనిపిస్తుంది. సో లైట్ మూమెంట్ ఈస్ ఫైన్. వేరియేషన్ డబుల్ కర్ల్స్ చేద్దాం. ఫస్ట్ కర్ల్స్ అయిపోయింది. హ్యామర్ కర్ల్స్ మస్ట్గా చేయాలి. హ్యామర్ కర్ల్స్ చాలా వేరియేషన్స్ ఉన్నాయి, ఇది ఒక టైప్ ఆఫ్ వేరియేషన్స్. ప్రోటీన్ తాగేసి ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఇంటికి వెళ్ళిపోవడం. నెక్స్ట్ లంచ్ లోడ్ చేయొచ్చు. ఇంటికి వెళ్ళిపోయి ఏదైనా లైట్గా ఫుడ్ లోడ్ చేయాలండి. బాగా ఫుడ్ లోడ్ చేసి అయితే రెస్ట్ తీసుకుంటాను. ఇంకా మళ్ళీ ఈవినింగ్ వద్దాం జిమ్కి, వచ్చి కొద్దిగా బిజినెస్ చేద్దాం.